వెల్కమ్ బ్యాక్. సో, ఈ వీడియో వచ్చేసి సర్వ్ ఏఐ గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మీకు సర్వ్ ఏఐ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మీకు క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు సర్వ్ ఏఐలో ఎలా ఎలా ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటనేది మనం క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. చూడండి, ఇది సర్వ్ ఏఐ యొక్క వెబ్ బ్రౌజర్. మీకు చూడండి, మీకు ఎలా ఇంటర్‌ఫేస్ అనేది ఉంది చూడండి. ఈ ఇంటర్‌ఫేస్ అనేది చాలా బావుంది. ఇప్పుడు సర్వ్ ఏఐ వాళ్ళు ఒక డిఫాల్ట్‌గా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ హిందీలో ఉంది కదా! ఇది మనం తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను ఫస్ట్. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసిన తర్వాత, మనకి వాయిసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఏ వాయిస్ కన్వర్జేషన్‌లో కావాలంటే కన్వర్జేషన్‌లో వస్తది. ఆడియో బుక్‌లో, నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో, నెక్స్ట్ సేల్స్‌లో మీకు ఏ రకమైన వాయిస్ కావాలంటే ఆ రకమైన వాయిస్. మనం డిఫాల్ట్‌గా ఒక లాంగ్వేజ్‌ని మనం ఆన్ జేసి మీకు వినిపిస్తాను. చూడండి ఇది ఎలా ఉంటదనేది. నమస్కారం. సర్వం ఏఐకి స్వాగతం. మేము భారతీయ భాషల కోసం అడ్వాన్స్డ్ వాయిస్ టెక్నాలజీ తయారు చేస్తున్నాము. మా టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ నేచురల్ గా మరియు మనుషుల్లా వాయిస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఇది చా- ఇది చూడండనమాట, మనకి వాయిస్ కూడా చాలా యాక్యురేట్‌గా ప్రొవైడ్ జేస్తుంది సర్వం ఏఐ అనేది. మీకు డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి. ఇందులో చూడండి 'సుభాష్', 'రీతు' ఇందులో మళ్ళీ చూడండి, ఇందులో మెయిల్, ఫీమేల్ వర్షన్ వాయిస్ ఉంటది. ఇందులో నేను వినిపించింది మెయిల్ వాయిస్. ఇప్పుడు మీకు ఫీమేల్ వాయిస్ కూడా ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. నమస్కారం. సర్వం ఇది ఏఐకి స్వాగతం. మేము భారతీయ భాషల కోసం అడ్వాన్స్డ్ వాయిస్ టెక్నాలజీ తయారు చేస్తున్నాము. మా టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ నేచురల్ గా మరియు మనుషుల్లా వాయిస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది చాలా రియలిస్టిక్ గా వినిపిస్తుంది. మీరు మీ టెక్స్ట్ టైప్ చూసా ఇది చేయవచ్చు హ్మ్. లేదా డిఫరెంట్ వాయిసెస్ ట్రై చేయడానికి ఏదైనా వాయిస్ కార్డ్ పై ప్లే బటన్ క్లిక్ చేయవచ్చు. రండి, మీ సో, ఇది ఫీమేల్ వెర్షన్ వాయిస్. ఈ ఫీమేల్ వెర్షన్ వాయిస్‌ని కూడా మనం ఫీమేలే, మేల్ అని కాదు. జనరల్‌గా వాయిస్ వెర్షన్స్‌ని కూడా మనం షేర్ చేసుకోవచ్చనమాట వేరే వాళ్ళకి కావాలంటే. ఇందులో మోడల్ బుల్‌బుల్ వి3, బుల్‌బుల్ వి2 ఉంటది. మనం బుల్‌బుల్ వి3 మోడల్‌లో ఉన్నాం. ఆడియో క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంది. హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ. మనకి టెలిఫోన్ క్వాలిటీలో కావాలంటే అలా కూడా మనం ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం స్టాండర్డ్ క్వాలిటీలో ఉంచామనమాట. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది వాయిస్ కూడా ఉంటది. ఈ వాయిస్ కూడా మనం డ్రాగ్ చేయొచ్చు. నెక్స్ట్ విజన్‌కొచ్చేటప్పటికి ఇమేజ్ అనలైజ్ చేస్తది. డాక్యుమెంట్స్‌ని కూడా అనలైజ్ చేయొచ్చు. చూడండి, ఇందులో ఇమేజ్ క్యాప్షన్ ఇన్ రైల్వే సెన్స్ అని కొడితే ఇది రైల్వే సెన్స్ ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో చూడండి. ఈ పిక్చర్ ఇచ్చారనమాట. ఈ పిక్చర్‌ని అనలైజ్ చేయమంటే ఇది హిందీలో అనలైజ్ చేసిందనమాట. చూడండి, ఇది రైల్వే ప్లాట్‌ఫార్మ్ స్టేషన్ కదా అనలైజింగ్. ఇది ఇమేజ్ అనలైజ్ కూడా చేస్తది. ఇందులో చూడండి, ఈ అనలైజ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు, కాపీ చేయొచ్చు. అనలైజ్‌ని సైజ్ అనేది చూడండి, లెటర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక సెపరేట్‌గా ఒక వీడియో పెడతా. చూడండి, ఒక ఫైల్ అప్‌లోడ్ చేస్తాను. ఒక ఇమేజ్ ఫైల్. హ్మ్. జెమినీ జనరేటెడ్ ఇమేజ్ అనేది మీకు పెడతాను చూడండి. ఈ ఇమేజ్ క్యాప్షన్‌కి ఇది తెలుగులో అనలైజ్ చేయమని మీకు పెడతాను. ఇది తెలుగులో మీకు ఇమేజ్ అనేది అనలైజ్ చేస్తది. అనలైజ్ అని కొట్టాననుకోండి, ఇమేజ్ అనలైజ్ చేస్తది. అనలైజింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్‌గా అవుతుంది చూడండి. ఈ చిత్రంలో ఒక వ్యక్తి డెస్క్ మీద నిలబడి ఉన్నాడు. అతను నీలం మరియు తెలుపు రంగులు వేసుకొని, చొక్కా నలుపు రంగు ప్యాంట్ మరియు చెప్పులు ధరించి ఉన్నాడు. ఇది అనలైజింగ్ కూడా చూడండి ఎలా అనలైజ్ చేస్తుంది చూడండి. మనకి యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే. ఈ అనలైజ్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తాం అన్నమాట. హ్మ్. ఇందులో ఇప్పుడు వీడియో అనలైజింగ్ వచ్చేటప్పటికి అదే డాక్యుమెంట్ అనలైజింగ్ వచ్చేటప్పటికి మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఎంబీస్ అనేది చాలా తక్కువ ఉండాలని చూపిస్తుంది. నెక్స్ట్ హ్మ్.
ప్రతీది కూడా చాలా లిమిటెడ్‌గా చూపిస్తుందనమాట. చూడండి ఎక్స్‌క్లూడ్ ద ప్లేస్ లిమిట్స్. చూడండి లిమిటెడ్ టు అప్ టు 5 పేజెస్ ఉండాలి. ఈ డాక్యుమెంట్ వచ్చేసరికి మనకి 12 పేజెస్ ఉందని చూపిస్తుంది. సో, లిమిటెడ్ రేంజ్‌లో ఉండాలి డాక్యుమెంట్స్. ఆ ఫీచర్ అనేది చాలా వరకు ట్రై చేశాను గానీ, నాకైతే అంత యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. తర్వాత ఫీచర్ కూడా కరెక్ట్‌గా వర్క్ అవ్వట్లేదు. ఏమో చూద్దాం వీళ్ళు ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో దాని ఫీచర్ గురించి. స్పీచ్ టు టెక్స్ట్ వచ్చేవాడికి మనం వాయిస్‌ని స్పీచ్ చెప్తే చూడండి. హలో! సర్వం ఏఐకి స్వాగతం. సర్వం ఏఐకి స్వాగతం అనేది తెలుగులో ట్రాన్స్‌లేట్ అయింది. నెక్స్ట్ మీకు చిన్న చిన్న వాయిసెస్ కూడా చాలా ట్రాన్స్‌లేట్‌గా అవుతుంది. చాలా యాక్యురేట్‌గా పనిచేస్తున్నావు నువ్వు. నీ ట్రాన్స్‌లేషన్ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. చూడండి చాలా యాక్యురేట్‌గా ట్రాన్స్‌లేట్ అవుతుంది. వాయిస్ కూడా మీకు ట్రాన్స్‌లేషన్ మాత్రం చాలా బావుందనమాట. స్పీచ్ టు టెక్స్ట్ ఆప్షన్. ఇది సోటా ట్రాన్స్‌క్రిప్షన్ ద్వారా పనిచేస్తుంది. దీనికి కోడ్స్ కూడా ఉంటాయి. ఇది పైథాన్ వెర్షన్‌లో ఎలా వర్క్ అవుతుంది, జావా స్క్రిప్ట్ ఇందులో స్ట్రీమింగ్ ఉంది. నెక్స్ట్ బ్యాచ్ ఏపీఐ కూడా ఉంటది. ఈ వెర్షన్స్ ఎలా పనిచేస్తాయో కూడా మీకు ప్రతీదీ చూపిస్తాను. ఇది కాకపోతే ఇందులో చిన్న మైనస్ ఉందనమాట. ఇది చూడండి అన్ని రకాల లాంగ్వేజెస్‌లోకి ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. మలయాళం నేనసలు ఆప్షనే సెలెక్ట్ చేయలేదు. మలయాళంలో ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. ఇది కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే మనం రెక్టిఫై చేసుకోవాలనమాట ఈ చాట్ బాట్ వాళ్ళు. ఇది టెక్స్ట్ టు ట్రాన్స్‌లేట్. ఇది ఇంగ్లీష్‌లో ఉంది. నేనిప్పుడు ఇది తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తాను చూడండి. తెలుగు నంబర్స్‌తో సహా ట్రాన్స్‌లేట్ అయింది. కాకపోతే అక్కడక్కడ దీని వర్డ్స్ మీనింగ్ అర్థం కాక ఇది హిందీలో డైరెక్ట్‌గా ఉండిపోయింది. ఇంగ్లీష్‌లో కూడా. సో, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి గానీ, ఇన్ఫర్మేషన్ అయితే చాలా యాక్యురేట్‌గా ప్రొవైడ్ చేస్తుంది. కన్వర్జేషనల్ ఏజెంట్స్ చూడండి కామర్స్ సపోర్ట్. నేనిప్పుడు మాట్లాడుతాను చూడండి వాళ్ళతోటి. కామర్స్ సపోర్ట్ పెట్టాను. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది గదా! ఇప్పుడు మనం తెలుగు పెడదాం. అది తెలుగులో మాట్లాడుతది ఏజెంట్ అనేది. హాయ్ రాహుల్, ఆ! నేను క్విక్ కార్డ్ సపోర్ట్ ఏజెంట్ రూప. మీ ఆర్డర్ ఓకే. గురించి ఏవైనా సందేహాలు ఉంటే సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఓకే. మేము లాస్ట్ 3 డేస్ ఒక ప్రొడక్ట్‌ని ఆర్డర్ పెట్టామనమాట. ఆ ప్రొడక్ట్ ఆర్డర్ అనేది సడెన్‌గా క్యాన్సిల్ అయింది. అది కూడా మేము క్యాన్సిల్ చేయకుండా ప్రొడక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? అంటే ప్రొడక్ట్ పెట్టేటప్పుడు ఏమైనా యాప్‌లో ఏమైనా డీబగ్గింగ్ అంటే సరిగ్గా పనిచేయడం లేదా? లేకపోతే మీరే కావాలని క్యాన్సిల్ చేసారా? మీ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి నేను క్షమించండి. మీ ఆర్డర్ ఐడి చెబితే నేను దాని స్టేటస్ ని చెక్ చేసి ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే. నా ఆర్డర్ ఐడీ వచ్చేసి చెప్తాను ఒకసారి వినండి ఒకసారి. సరే, మీరు చెప్పగానే నేను జాగ్రత్తగా వినిపిస్తాను. హ్మ్. ఆర్డర్ ఐడి చెప్పండి. దాని గురించి వెంటనే చెక్ చేస్తాను. ఓకే. ఆర్డర్ ఐడీ అనేది చెప్తున్నాననమాట. సరే, ఆర్డర్ ఐడి చెప్పండి. నేను వెంటనే చెక్ చేస్తాను. ఒక్క నిమిషం. తప్పకుండా మీరు తీసుకోండి. ఓకే. ఓడీ 4361 పోనీ 43661 సరే. నేను ఐ ఇప్పుడు మీ ఆర్డర్ 53 స్టేటస్‌ని చెక్ చేస్తాను. 531 ఓకే. 860 ఓకే. పోనీ 4366153533180. నేను ఈ ఆర్డర్ ఐడితో స్టేటస్ చెక్ చేస్తున్నాను. ఓకే. దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. ఓకే. ఓకే. మీరు ఇచ్చిన ఆర్డర్ ఐడితో నాకు ఎటువంటి ఆర్డర్ కనిపించడం లేదు. దయచేసి మీరు ఆర్డర్ ఐడిని సరిగ్గా చెప్పగలరా? యెస్. నేను చెప్తాను. ఆర్డర్ ఐడీ అనేది కాకపోతే ప్రొడక్ట్ మాత్రం క్యాన్సిల్ అయిపోయిందనమాట. అది ఏ ఇష్యూ ద్వారా క్యాన్సిల్ అయిందో ఒకసారి
అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారా? అంటే నేను వేరే కామర్స్‌లో కూడా తీసుకోవాలి గదా! ఆ ప్రొడక్ట్ అనేది చాలా ఎమర్జెన్సీ ప్రొడక్ట్ అనమాట. మీరు చెప్పిన ఆర్డర్ ఐడితో ఆర్డర్ కనిపించడం లేదు. ఓకే. ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ అయితే దానికి సంబంధించిన వివరాలు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. ఓకే. దయచేసి థాంక్స్. ఒకసారి మీ ఈమెయిల్ చెక్ చేయగలరా? ఓకే. నేను మెయిల్ చెక్ చేసి మీకు మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాననమాట. ఖచ్చితంగా మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఓకే. థాంక్ యూ. ఇప్పటి వరకు మా ప్రాబ్లమ్ విన్నందుకు చాలా థాంక్స్. మీకు సహాయం చేయడం నాకు సంతోషంగా ఉంది. హ్మ్. ఇంకేమైనా అవసరమైతే దయచేసి అడగడానికి సంకోచించకండి. ఆ! సరే. బాయ్. ఇదనమాట కామర్స్ సపోర్ట్ గురించి తీసుకొచ్చారు. తర్వాత మీకు ఇన్స్యూరెన్స్ అడ్వైజర్, ఇంగ్లీష్ కోచ్, ఫిట్‌నెస్ కోచ్ ప్రెజెంట్ అయితే ఈ 5 అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా వీళ్ళేమైనా ఇంకా అప్‌డేట్ చేసుకొని తెస్తారేమో చూద్దాం. ఇది కూడా చాలా బావుంది. వీడియో డీబగ్గింగ్ వచ్చేటడికి ఇప్పుడు మనం వీడియో అప్‌లోడ్ చేస్తాం అనమాట. ఒక 3 మినిట్స్ వీడియోని నేను అప్‌లోడ్ జేస్తాను. ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో మీకు యాక్యురేట్‌గా అది డబ్ చేస్తది. అంటే ఆల్రెడీ ఈ ఫీచర్‌ని నేను టెస్ట్ చేశాననమాట. చాలా యాక్యురేట్‌గా పనిచేస్తుంది. కాకపోతే మీకు అది ఎలా వర్క్ అవుతుందనేది మీకు ఈ వీడియోలో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. చూడండి, జనరల్ కంటెంట్ ఉంది. మనం ఓటీటీ వీడియో ఇందులో అడ్వర్టైజ్‌మెంట్ కింద పెట్టొచ్చు. పాడ్‌కాస్ట్ పరంగా పెట్టుకోవచ్చు. నేను పాడ్‌కాస్ట్ పరంగా పెడతాను చూడండి. అది ఎలా డబ్బింగ్ అవుతదో చూద్దాం. ప్రాసెస్ అనేది చాలా ఈజీ, సింపుల్ వేలో ప్రాసెస్ అవుతుందనమాట. ప్రొడక్ట్ వీడియో, రిక్వెస్ట్ ఫర్ ఫుల్ యాక్సెస్ అనే ఈ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఎలా వాయిస్ అనేది డబ్బింగ్ అవుతుందో చూపిస్తాను. హ్మ్. మీకు వీడియో డబ్బింగ్ చూడండి, ఇందులో డెవలపర్స్ ఆప్షన్ ఉంటది. ఇది ఈ కన్వర్జేషన్ ఏజెన్సీ వీడియో డబ్బింగ్ అనేది ప్రొడక్ట్ ఆప్షన్ కింద చూపిస్తదనమాట. ఇప్పటి వరకు మీకు టెక్స్ట్, ఫీజ్, విజన్, స్పీచ్ టెక్స్ట్, ట్రాన్స్‌లేట్ చూపించినవన్నీ ఇవి ప్లే గ్రౌండ్ ఆప్షన్ కింద ఉంటాయనమాట. ఇది హోమ్ పేజ్ కొడితే మీకు డైరెక్ట్ యాప్ ఇంటర్‌ఫేస్ మళ్ళీ స్టార్టింగ్‌కి వెళ్ళిపోతది. మీకిక్కడ నెక్స్ట్ ఇందులో డెవలపర్స్ ఆప్షన్ ఉంది. డెవలపర్స్‌లో యూసేజ్, బిల్లింగ్, ప్రైజింగ్, డాక్యుమెంటేషన్, నెక్స్ట్ మన అకౌంట్ నేమ్, ఏపీఐ స్టేటస్ చెకింగ్, లాగౌట్ అవ్వడానికి లాగౌట్ అవ్వచ్చు. ఓకే. వీడియో అనేది చాలా ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఇప్పుడు మనం వీడియోయే చూపిస్తున్నాం. క్రాసింగ్ లాంగ్వేజెస్, డీబింగ్ సబ్‌టైటిల్స్, వి ఆర్ ప్రొవైడింగ్ ఇట్. మేక్ ఇట్ యువర్ కంటెంట్ టు స్పీక్ ద వరల్డ్. ఓకే. యువర్ వీడియో ఈస్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్. మీ వీడియో అనేది కొత్త లాంగ్వేజ్ చదువుతుంది. చాలా వరకు ఈ ఈ ప్లే గ్రౌండ్‌లో ఉన్న ఫీచర్స్ అయితే ఇందులో నాకు నచ్చింది టెక్స్ట్ టు స్పీచ్ ఒకటి, విజన్ ఒకటి. నెక్స్ట్ విజన్‌లో మళ్ళీ కూడా వీడియోది డాక్యుమెంట్ కాదు, ఫోటో వెర్షన్ అయితే బావుంది. డాక్యుమెంట్‌కొచ్చేటప్పటికి వాళ్ళు అంటే లిమిటెడ్ సైజ్ పెట్టడం, తర్వాత ఒక్కోసారి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినప్పుడల్లా ఏదో ఒక రీజన్ ద్వారా ఫెయిల్డ్ అవ్వడం అని చూపిస్తుంది. స్పీచ్ టు టెక్స్ట్ అయితే చాలా బావుంది. ట్రాన్స్‌లేట్ కూడా బావుందనమాట. ప్రొడక్ట్ కన్వర్జేషనల్ ఏజెంట్ ఈ ఫీచర్ అనేది చాలా నచ్చింది. ఈ ఫీచర్ అనేది మనకి చాట్‌జీపీటీ, జెమినైలో అయితే డైరెక్ట్‌గా ఈ ఫీచర్ అనే పేరుతో అయితే ఏం లేదు గానీ, అది కొద్దిగా వేరే మెథడ్స్‌లో ఉంది. ఇదైతే డైరెక్ట్ ఫీచర్ అనమాట. ఇలాంటి ఫీచర్సే మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. అయితే డెవలప్ అవ్వడం వల్ల ఒక రకంగా మనకు కూడా చాలా వరకు
హెల్ప్ అనేది అవుతది. ఆ హెల్పింగ్ అనేది కొంతవరకు హెల్ప్ అవుతది గానీ, ఎక్కువైతే మైనసెసే ఉంటాయి. ఎందుకంటే, ఈ ఫ్రాడ్ కేసెస్ అనేయి ఎలా జరుగుతాయి ఏంటో మనకి తెలియట్లేదు. చూసారు కదా! ఇందాల వాయిస్ కూడా ఒక నార్మల్ వం నార్మల్ ఒక మనిషి మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఇది ఏఐ అనేది ఎలా డిటెక్ట్ చేయాలో కూడా మనకి అంత ఐడియా రానివ్వకుండా చూడండి వాయిసెస్ కూడా చాలా డెవలప్ అయింది. ఏఐలో కూడా ఇంకా డెవలప్‌మెంట్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవుతుందనమాట ఇంక ఏఐ అనేది. ఇదుంది మనకి ఫస్ట్ వెర్షన్‌లో ఉందనమాట. ఇదంతా సర్వం ఏఐ అనేది రీసెంట్‌గా లాంచ్ చేశారు. లాంచ్ చేసి అప్ టు 10 డేస్ పడుతుందనమాట. ఇది కార్పొరేట్ ఒక బెంగుళూరు స్టార్టప్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ వాళ్ళ అడ్రెస్ వాళ్ళ వాళ్ళ కంపెనీ అడ్రెస్ అనమాట బెంగుళూరు అని ఉంది. డీటెయిల్స్‌లో అయితే అదే మెన్షన్ చేసున్నారు. వీడియో అనేది డౌన్‌లోడింగ్ అనేది లాస్ట్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. ఇప్పుడు మన వీడియో అనేది మీకు సింపుల్‌గా ఎలా డబ్బింగ్ అనేది అవుతుందో కూడా చూపిస్తాను ప్రతీది. Languages varies at the light speed. Dubbing rather than subtitles to speak the world. చాలా వరకు ఉంది. మంచి ఫీచర్స్ ఉన్నాయి అందులో మాత్రం. ఆడియో, వాయిస్ కూడా చూడండి. Welcome back everyone. This video is all about Sarvam AI and Indian ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి startup డబ్బింగ్ అయిన వీడియోస్ కూడా డబ్బుడ్ బై సర్వం అనేది ఒక లేబుల్ అనేది వస్తుందనమాట. ఇదొక కొద్దిగా ఈ లేబుల్ అనేది మనకు కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉందది. ఇక్కడ కూడా ఇన్‌స్ట్రక్షన్‌లో చూడండి ఏఐ కూడా మిస్టేక్ చేయొచ్చు వీడియో డబ్బింగ్‌లో. అది మనం క్లారిటీగా పబ్లిష్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అనేసని చిన్న వార్నింగ్ కూడా మెన్షన్ చేసున్నారు. అది నాకు నచ్చిందనమాట. వీడియో డౌన్‌లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. వీడియో ప్రివ్యూ కూడా చూడొచ్చు. వీడియో డౌన్‌లోడ్ చేయకముందు. ఇది కూడా బీటా వెర్షన్‌లో పనిచేస్తుంది. వీడియో డబ్బింగ్ అనేది బీటా వెర్షన్‌లో ఉంది ప్రెజెంట్. ఇది తెలుగు లాంగ్వేజ్ ఒరిజినల్. ఇప్పుడు ఒరిజినల్ వీడియో చూడండి. Welcome back everyone. So this particular video is all about Sarvam AI. ఇది కూడా ఇంగ్లీష్‌లోనే వస్తుందనమాట. లాంగ్వేజ్ తెలుగు ఒరిజినల్ నుంచి ఇంగ్లీష్‌కి ట్రాన్స్‌లేట్ అయిందని మీనింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ డెవలపర్ సైడ్‌కొచ్చేటప్పటికి యాప్ యూజెస్ నెక్స్ట్ ఎంత యూజెస్ చేశారు ఏంటి? ఇప్పటికి మనం 3.39 రూపీస్ అనేది యూజ్ చేశామనమాట. టోటల్ రిక్వెస్ట్ వచ్చేసరికి 95 రిక్వెస్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఎక్కడి నుంచి కాలిక్యులేట్ చేస్తుందంటే నవంబర్ 18, 2025 నుంచి కాలిక్యులేట్ చేస్తుంది. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ బిల్లింగ్ ప్రైస్ మనకిచ్చిన క్రెడిట్స్‌లో 1.95 క్రెడిట్స్ అనేది కట్ చేసాడు. ఈ 1000 క్రెడిట్స్ వరకు మనకి యాప్ అనేది వర్క్ అవుతది. అదే వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతది. క్రెడిట్స్ వాడు బోనస్‌గా మనకి 1000 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ప్రో ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఉంటది. ప్రో ప్లాన్ వచ్చేసరికి 10,000 బోనస్ క్రెడిట్స్ 1000 ఇస్తారనమాట. బిజినెస్ ప్లాన్ వచ్చేటప్పటికి 50,000 7,500 బోనస్ క్రెడిట్స్ ఇస్తాడు. ఇదొచ్చేసి ఏపీఏ ప్రైజింగ్ యాప్ ఒక్కొక్క ఫీచర్‌కి ఎంత ప్రైజింగ్ ఉందో ప్రతీదీ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఇదొచ్చేసరికి ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఎలా పేమెంట్ చేయాలి? హౌ మెనీ క్రెడిట్స్ డు ఐ రిసీవ్డ్? ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి? నెక్స్ట్ ఈ క్రెడిట్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి? ఏంటి? ఇవన్నీ క్వెషన్స్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్‌కొచ్చినప్పటికి ఇది ఒక సెపరేట్ డొమైన్‌గా వీళ్ళు క్రియేట్ చేశారు. ఈ డొమైన్ గురించి మీకు ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, వచ్చేసి ఇదనమాట సర్వం ఏఐ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు చాలా క్లారిటీగా మీకు ప్రతీదీ మెన్షన్ చేసి చెప్పాను. అయితే ఏఐ అనేది చాలా వరకు బావుంది. చాలా వరకు వర్కింగ్ అనేది కరెక్ట్‌గానే అవుతుంది. ఒకటి విజన్‌లో డాక్యుమెంట్స్ తీసుకునే అప్పుడు అది కొద్దిగా వర్క్ కరెక్ట్‌గా అయితే చాలా బావున్ను. అదే చిన్న మైనస్ ఉందనమాట దీంట్లో. మిగతా వచ్చేసరికి ఏఐ అనేది చాలా యాక్యురేట్‌గా ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్.
ప్రతీది కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది ఏఐ అనేది. ఇంకా సర్వం ఇంకా ఫస్ట్ వెర్షన్ అనమాట. ఈ ఫస్ట్ వెర్షనే చాలా వరకు బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇందులో ఎడిటింగ్ ఆప్షన్స్, ఫోటో ఎడిటింగ్ గాని అలాంటి ఆప్షన్స్ కూడా తెస్తే ఇంకా చాలా బాగుంటది. ఒకటి మెయిన్ గా నచ్చింది ఏంటంటే కన్వర్జేషన్ ఏజెంట్స్ తో మనం ఎలా మాట్లాడాలో కూడా ఇందులో ప్రతిదీ మీకు కన్వర్జేషన్ వస్తుంది. అదొకటి బాగుందన్నమాట ఫీచర్. సో ఇంతటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసి వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్